బాబు ఫుడ్ లవర్ ఈ రోజు అలా ఫ్రెండ్స్ తో కార్లో షికార్లు కొడుతూ రాజమండ్రి నుంచి కోటి వరకు అయితే వచ్చాం మామ. కోటి అంటే హైదరాబాద్ లో ఉన్న కోటి అనుకుంటావేమో. కాదు మామ, రాజమండ్రి నుంచి గోకరం వెళ్లే దారిలో కోరుకొండ అనే ఊరు వస్తుంది మామ. అదిగో నరసింహస్వామి ఉండే ఆగుడే కోరుకొండ మామ. ఆ ఊరు నుండి 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే శ్రీరంగపట్నం తర్వాతే ఉంటుంది మామ మన ఊరు కోటి. అదంతా సరేరా, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో తేగలు కోతకొచ్చినాయని తెలిసింది మామ. చిన్నప్పటి నుంచి అవి తెత్తే తిన్నవే గానీ అసలు అవి పండే పంట నుంచి మన పంటి కింద అయ్యేంత వరకు ఎలా వస్తాయని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను. ఇంక ఇప్పుడు అసలు మానేసి పని స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఈ సీనరీలు అయితే కనిపించినాయి మామ. ఎంతైనా మన ఈస్ట్ వెస్ట్ లో ఉండే అందాలే వేరే మావోయ్. ఎందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసావు లేదా? చేయకపోతే ఇప్పుడు చేసే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలా వచ్చి కార్ని ఎలా పెట్టి ఎలాగైతేనే తోటలోకి అయితే వచ్చాం మా. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు మావయ్య ఆల్రెడీ పని అక్కడ స్టార్ట్ చేశారు. అదిగో అక్కడ తవ్వుతున్న గుంటల నుంచి మనకు కావాల్సిన ట్యాగులు అయితే వస్తాయంట మావ. ఎలాగరా అంటే ఒక 5 నెలల ముందు తాటింగ్లు అందులో పాడేసి ఎప్పటికప్పుడు నీళ్లు పోసి 5 నెలల తర్వాత తవ్వి చూస్తే ఇలా తేగలు అవుతాయంట మావ. మావయ్ తేగ కోతల వరకు చూసామంటే ఖాళీ వరకు ఖచ్చితంగా చూడాలి మావ. కాబట్టి అక్కడ స్కిప్ చేయకే కష్టమైనా సరే పార పట్టుకుని పని స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన 10 నిమిషాలకి పులుసు కారిపోయింది మామ. అది ఆగలేంటో మామ, తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి. వచ్చినట్టు అలా మొత్తం బయటికి తీసేసి ఇంకా మన ఆయిల్ పూజ అయితే స్టార్ట్ చేస్తాం మామ. అలా బయటికి తెచ్చిన తాగలేండి ఒక చోట పెట్టగానే అదే తలాతోగా కట్ చేయాలని చెప్తున్నాను మామ. ఎలాగోలా కత్తితో కష్టపడి ఆ తలకాయలని అయితే నరికేసాను మామ. అదే ఆ తేగలని అయితే నరికేసాను. సగం పని పూర్తయ్యాక సరదాగా అలా తోట అంతా తిరిగి వచ్చేలోపు మన మావయ్య అయితే ఆల్రెడీ పని స్టార్ట్ చేస్తారు మామ. అదేంటంటే ఇప్పుడు వరకు కష్టపడి తవ్వి బయటికి తీసి కష్టపడి ఒక షేప్ కి తీసుకొచ్చిన ఆ తేగల్ని కాల్చాలి మామ. దానికోసమే ప్రిపరేషన్ లో వచ్చిన తేగలన్నీ ఇలా తీసుకుని చదివితే దగ్గర ఒక 2 డబ్బాలు అయితే ఫుల్ అయిపోయినాయి మామ. ఇంతలో మా వాళ్ళు వెళ్ళి కట్టెలు కూడా తెచ్చారు. ఇంకా తోటలో కొంపటాడదామని తేగలు సర్దిన డబ్బాలు తీసుకెళ్లి అలా రివర్స్ లో పెట్టాలంట మామ. ఒకటైతే బాగానే సెట్ అయింది కానీ ఇంకోటి మాత్రం అవ్వలేదు మామ. అందుకే ఒక చిన్న గుంట తవ్వి మళ్ళీ ట్రై చేస్తే ఇప్పుడు సెట్ అయింది. ఇంకా తెచ్చిన కట్టెలన్నీ ఆ డబ్బాల మీద పెట్టి ఒక్కొక్కటి పేర్చేసాం మామ. మాయా నువ్వు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని అనగానే ఒక్క దెబ్బకే ఫైర్ అయితే పుట్టించేసారు మామ. ఆ చిన్న మంటని పెద్ద మంట ఏదాకా ఊరుకోలేదు అనుకో. పైన ఉన్న సగ లోపల ఉన్న తేగ ఊరికి వెళ్ళాలంటే మినిమం 45 మినిట్స్ అయితే పడుతున్నారు మామ. ఖాళీగా ఉండడం ఎందుకని మా ఫ్రెండ్ అయితే బుర్రగుంజలు అయితే కొట్టేస్తున్నాడు మామ. బుర్రగుంజ అంటే ఏంటి అనే డౌట్ వచ్చింది కదా. నేను చెప్తాను కదా మామ, మనం తవ్విన తాటి టెంకల్లో అన్నిటికీ తేగలు రావు మామ. అలా రాని టెంకలను ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇలా తెల్లగా ఉంటుంది మామ. పాపం మా వాడు కష్టపడేట్లు కొట్టి మాకు ఇస్తే మేము కూడా కష్టపడి తిన్నాం మామ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీలో చాలా మంది కొబ్బరి పువ్వు తెలిసే ఉంటది కదా, యాజ్ అలాగే ఉంది మామ. ఇప్పుడైతే బ్యాక్ టు స్కూల్ లాగా బ్యాక్ టు వర్క్. తేగలైతే దమ్ బిర్యానీగా మంచి వేడిగా కాలి అంత వేడుకుంటే తేగలతో పాటు మన మూతి కూడా కాలిపోద్దని కొంచెం అయితే చాలా ఇచ్చి వాటిని అయితే బయటికి తీస్తాం. ఆ పొగలు చూసారు ఎలా అవుతున్నాయో. ఇంక లేట్ లేకుండా వెయిట్ చేయకుండా ఓ తేగని తీసుకుని దాన్ని తొక్కొలిసి తిందామనే లోపు ఆ వేడికి నా చెయ్యి అయితే కాలిపోయింది మామ. తుత్తరాగదు కదా. మెల్లగా ఎలాగోలాగా తేగ మొత్తం ఒలిచేసి తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మామ. వీటి కోసం పడిన కష్టం తిన్నాక వచ్చిన టేస్ట్ తో కంపేర్ చేస్తే మాత్రం నిజంగా వర్త్ వర్మ. కళ్ళు చెదిరిపోయేలా కాదు, కడుపు నిండిపోయేలా ఉందనుకో. ఇంతలో మన మాయ ఎవరికి తక్కువ కాకుండా తప్పులు లేకుండా లెక్కలతో సహా అందరికి సమానంగా అయితే ఆ తేగల్ని కట్టి మరీ మన చేతికైతే ఇచ్చారు మామ. ఆయన అంత కష్టపడి కట్టిన కట్టలని మనం సంచిలో చుట్టేసి కారు డిక్కీలో పెట్టేసి మళ్ళీ రాజమండ్రి అయితే వస్తాం మామ. అది మామ ఈ వీడియో ఎలా అయితే ఎండ్ చేస్తున్నాను తెలుసు కదా. నచ్చితే లైక్ చేసి కొడాలనిపిస్తే కమెంట్ చేసి నీకు వీలైనంత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మావో. నీ ఇలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మామ మన మైల్ స్టోన్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేది. అందుకే సబ్స్క్రైబ్ చేసేహే.